ప్రజా రాజధాని అమరావతికి పార్లమెంట్ మరియు రాజ్యసభలో శాశ్వత చట్టబద్ధత లభించిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట్లో దీపం అమరావతి కోసం సంకల్పం అనే పిలుపు మేరకు కడపలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప, మాధవి పాల్గొని కొవ్వొత్తులతో దీపాలు వెలిగించారు. రాజధానికి పట్టిన గ్రహణం వీడింది అనే సంతోషంతో నవ్యాంధ్ర నిర్మాణ సంకల్పంతో ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతికి దక్కిన ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని, కుట్రలను ఛేదించి ప్రజల రాజధానిగా అమరావతి నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలా. ఒక తుగ్లక్కు పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తాడో ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని 3 ముక్కలాటలాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా రాజధానినే ప్రశ్నార్థకంగా పెట్టిన పరిస్థితి. అందుకే పెట్టుబడిదారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, రాష్ట్రానికి వస్తున్న సంస్థలకు, ఎవరెవరైతే రాజధానిలో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలందరికీ కూడా భద్రత ఉండాలా. భవిష్యత్తు ప్రజల రాజధానిగా తయారు కావాలా, దేశంలోని ఒక నెంబర్ 1 రాజధానిగా తయారు కావాలనే దానికే ఎవ్వరికి అనుమానం లేకుండా దానికి ఒక చట్టబద్ధత తీసుకురావడంలో కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా దగ్గరుండి పార్లమెంట్ వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి నడిపించి లోక్సభ, రాజ్యసభలో బిల్ పాస్ చేసేదానికే అన్ని రకాలుగా కృషి చేసిన నారా లోకేష్ గారికి, దీనికి సహకరించిన ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత మీద కల్పించాల్సిన చట్టం మీద, బిల్లు మీద పాస్ అవడం జరిగింది 2 సభల్లో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి చట్టబద్ధత ఏర్పడి మన యొక్క చరిత్ర పటంలో అమరావతి పేరు లిఖించబడతా ఉంది. ఇది చారిత్రాత్మకమైన రోజు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 10 సంవత్సరాల్లో కోల్పోయిన దాన్ని తిరిగి ఈరోజు సాధించుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి అనే దేవులు తిరిగిన ప్లేసు, కృష్ణానది ఒడ్డున గౌతమ బుద్ధ శాతకర్ణి పరిసరాలలో మన అమరావతిని క్రియేట్ చేసుకుంటున్నాము. భవిష్యత్తులో రాష్ట్రము భారతదేశంలో మిగతా రాష్ట్రాలు పోటీ పడి ముందుకు పోయేందుకు ఇది మొదటి మెట్టు. ఈ యొక్క రాష్ట్రం మీద భరోసాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వచ్చే పారిశ్రామికవేత్తలు ఇక్కడ యువతకు భరోసా కల్పిస్తూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ, రాబో కాలంలో రాష్ట్రం అభివృద్ధి కోసం భరోసా కల్పిస్తూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు. ఇక్కడ ప్రభుత్వం 1 రూపాయి కూడా దీనికోసం ఖర్చు చేయడం జరగదు. తీసుకున్న అప్పులు ఈ రాజధాని ఏర్పడ్డాక మిగిలిన భూములు అమ్మి కట్టడం జరుగుతుంది. అలాగనే అలా వచ్చిన డబ్బుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీ, అలాగనే బిట్స్ పిలాని, అలాగనే పెద్ద పెద్ద కాలేజీలు, ఫోరెన్సిక్ యూనివర్సిటీ, 150 కోట్లతో పెద్ద చారిత్రాత్మకమైన లైబ్రరీ బిల్డింగు, అలాగనే సిఆర్డీ బిల్డింగ్ ఆల్రెడీ మనకు అనుభవంలోకి వచ్చేసింది. రాజ్ భవన్ కడతా ఉన్నారు, హైకోర్టు వస్తా ఉంది. ఇట్లా అనేక రకాలుగా రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో రాజధాని ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ఇది చారిత్రాత్మకమైన రోజు. ప్రతిపక్షంలోని వైకాపా పార్టీకి చంపపెట్టు. ఇలాంటి పార్టీలోని నాయకులను ప్రజలు కూడా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో గమనించి భవిష్యత్తులో తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా రాజధానికి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది సపోర్ట్ ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.